హ్మ్. నమస్తే. వెల్కమ్ టు ద కేఆర్ న్యూస్. నేను మీ సురేంద్ర. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజొచ్చి చిలకలూరుపేట పక్కన బొప్పుడి గ్రామం దగ్గర మన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ బహిరంగ సభ అయితే జరుగుతుంది. రేపు 17 తారీఖు అనగా ఆ రోజు ఈ సభలో ప్రధానమంత్రి మోడీ గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇదే సభకు హాజరవ్వబోతున్నారనమాట. ఇక్కడ చూస్తుంటే భారీగా ఇక్కడైతే సభా స్థలాన్ని చాలా పెద్దగా అయితే పెడుతున్నారనమాట. దగ్గర దగ్గర 10, 12 లక్షలు ఉండే భారీ స్థాయిలో ఈ సభ ఉండబోతుందని అయితే మనకు తెలుస్తుంది. నాకు తెలిసి 3 పార్టీల నుంచి కార్యకర్తలైతే భారీగా అయితే ఇక్కడికి చేరుకుంటారేమో అన్నట్టు ఉంటుంది. ప్రస్తుతానికైతే మనం చూపిస్తున్నాం చూడండి ఇక్కడ. చూడండి ఇదంతా చూడండి ఒకసారి. చూడండి పనులైతే జరుగుతున్నాయి. 17వ తారీఖు సాయంత్రం భారీ బహిరంగ సభ అయితే జరగబోతుంది. మన పల్నాడు డిస్ట్రిక్ట్ చిలకలూరుపేట బొప్పుడి గ్రామంలో భారీ స్థాయిలో అయితే సభ జరగబోతుంది. న్ ఫస్ట్ భారీ బహిరంగ సభ పొత్తులో భాగంగా నాకు తెలిసి మోడీ గారు వస్తున్నారంటే, అది కాక మోడీ గారు ఆంధ్రప్రదేశ్‌కి రామాలయాన్ని కట్టేసి మన ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నారు. ఇదే ఆయన తొలి భారీ బహిరంగ సభ అయితే అవ్వబోతుంది. ఫస్ట్ సభ అయితే జరగబోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, నాదెళ్ల మనోహర్ గారు ఈ సభని భారీగా జనసందోహం అయితే తరలి వస్తున్నారు వీళ్ళని చూడ్డానికైతే. ఇంకోటేమంటే ఇక్కడ ఇంత పెద్ద సభలో అయితే చూస్తున్నారు గదా! ఇదంతా. నాకు తెలిసి ఒక్కొక్క కారిడార్‌లో మినిమమ్ 20,000 పట్టే అంత క్రౌడ్ ఉంది ఒక్కో దాంట్లో. మరి చూడాలి. మరి ఈ భారీ బహిరంగ సమ్మె ఎంత సక్సెస్ అవుతుందో మనం 17 తారీఖు చూస్తామండి. చూస్తున్నారు కదండీ వీడియో. మేమొచ్చింది 7కి. ఇప్పుడు ఈరోజొచ్చి 14థ్. ఇంకా 3 రోజులు ఈ భారీ బహిరంగ సభ అయితే జరగబోతుందనమాట. మేబీ అదేనండి. అక్కడి నుంచే సభా స్థలం నుంచి అక్కడి నుంచే మాట్లాడతారు మోడీ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు గావచ్చు, చంద్రబాబు నాయుడు గారు గావచ్చు అక్కడి నుంచే మాట్లాడతారండి. ఇంత భారీ బహిరంగ సభ ఫస్ట్ సభ ఇది. ఎన్నికల హడావుడి ఇక్కడి నుంచే మొదలవ్వబోతుందనేది మనం చూడబోతున్నాం. చూడండి ఇదంతా. ఈ సభతోటి సిద్ధం సభ ఎక్కడికి పోతుందో గూడా చూడాలింకా. అది పరిస్థితి. 4 సిద్ధం సభలా? లేతే ఈ ఒక్క భారీ బహిరంగ సభ అనేది ఒకసారి మీరు ఊహించుకోవాలి. ఓకే అండి. ఇప్పటి వరకు ఈ వీడియోని మీరు చూసినందుకు చాలా చాలా థాంక్ యూ.